చూపరా గణ 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 గంగణ గణ పాడరా శివమెత్తి నువ్వు సత్తుమంత చూపరా నా పేరు చిన్న నా మనసు వెన్న సింహాని కన్నా పొగరుందిరా గణ 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 పాడరా ధన 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 ఆడరా నా పేరు చిన్న నా మనసు వెన్న సింహాని కన్నా పొగరుందిరా అటైనా ఇటైనా ఇక అడుగేశానంటే అట్టేదిరా అటైనా ఇటైనా ఇక అనుకున్నానంటే అందాలిరా గణ 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 గొంతెత్తరా అమ్మాయి కొరకు ధన 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 గంటెత్తరా అమ్మాయి కొరకు ధన 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 దండెత్తరా కోడిలా పులుకు వచ్చే కోడిలా సరుకు మొత్తం ఇస్తా నీకు అరే కొంచెం కొంచెం కొరుకు అలా అలా అనకు అంటుందనే తినకు నమస్కారం శ్రీ మురళీమోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2400 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చిన మీకు అదే చూస్తున్న మీకు ఇక్కడికి వచ్చిన మీకు స్వాగతం. ఎవరు మీరు? హాయ్, నా పేరు రుషిత. నేను పురందల్ నుంచి వచ్చాను. నేను శృతి కళాక్షేత్రంలో డాన్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, సో మీరు అందరూ ఒకటే గ్రూప్ గా వచ్చారా? అవును. నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్, హీరోయిన్ సమంత. మీకు ఇష్టమైన హీరో అండ్ హీరోయిన్ ఎవరు? నాకు ఇష్టమైన హీరో రాజీవ్ కనకాల, నాకు ఇష్టమైన హీరోయిన్ సుమ. సుమ ఎన్ని సినిమాలు చేశారు? నేను 5 సినిమాలు చేశాను. అందులో ఒకటి అరుంధతి, ఇంకొకటి బాహుబలి, మగధీర ఒకటి చేశాను. రీసెంట్ గా ఆ సినిమా కూడా చేశాను. రాబోయే సినిమా ఏంటి? మౌనిక. Hi Sumakka, na పేరు మౌనిక. My hobbies are reading and dancing and watching Star Mahila. అండ్ వాచింగ్ స్టార్ మహిళ. వాట్ అ నైస్ హాబీ యు హ్యావ్. నాకు ఊటీ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఏం place? ఊటీ. ఓకే, మీకేం ప్లేస్ నాకు ఇష్టం? కోటి ప్లేస్ అంటే చాలా యా, ఎందుకంటే కోటిలో బాగా పూసలు అవి అమ్ముతూ ఉంటారు కాబట్టి నాకు మెడలో వేసుకోవడానికి పూసల దండలు దొరుకుతాయి. అందుకని నాకు కోటి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు ఎందుకు ఏం వేసుకొని రాలేదు? ఇప్పుడా? ఇదిగో చూడు, 2 పూసలు వేసుకున్నాను నేను. ఊటీలో చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఆ place. నాకు ఎప్పుడైనా ఊటీకి వెళ్ళాలనిపించినప్పుడు అంతా ఫ్రిడ్జ్ డోర్ తెరిచి లోపల కూర్చుంటా. ఆకలిస్తే ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ లో ఉండే తింటాను. చెప్పు యాస్మిన్, నీ గురించి చెప్పు. నా హాబీస్ డాన్సింగ్, డ్రాయింగ్ అండ్ వాచింగ్ స్టార్ మహిళ. ఆ, నా ఫేవరెట్ ఫుడ్ జీరా రైస్. మరి మీ ఫేవరెట్ ఫుడ్? ఏంటి నీ ఫేవరెట్ ఫుడ్? జీరా రైస్. నా ఫేవరెట్ ఫుడ్ జీరా లేని రైస్. యా, మధ్య మధ్యలో జీరా నాలుగుకి తగులుతుంటే ఏంటోలాగా ఉంటుంది. అందుకనే నాకు రైస్ వితౌట్ జీరా అంటే చాలా ఇష్టం. తర్వాత ఎందుకో గొంతులో కొంచెం జీరగా ఉంటుంది అది తిన్నప్పుడు. లిఖిత. హాయ్ సుమక్క. హాయ్. నా పేరు లిఖిత. నా హాబీస్ డాన్సింగ్, వాచింగ్ స్టార్ మహిళ, ప్లేయింగ్. ఓకే, నాకు ఇష్టమైన సినిమా హ్యాపీ డేస్. మరి నీకు? నాకు ఇష్టమైనటువంటి సినిమా బాహుబలి. నేను యాక్ట్ చేశాను కాబట్టి నా సినిమానే నేను చెప్పుకోవాలి. బాహుబలిలో ముఖ్యంగా నేను చేసినటువంటి సంకెళ్ళు నాకు వేసినప్పుడు నేను దాన్ని ఈడ్చుకుంటూ ఆ స్తంభం చుట్టూ తిరుగుతుంటానుగా, అప్పుడు నేను చూసేటువంటి ఒక్కొక్క చూపు నాకు చాలా ఇష్టం. వస్తాడు ఎవరు? చాలా ఇష్టం. హే కట్టప్ప, why don't you provide a little more allowance for buying some more sarees? Yeah, very difficult for me to maintain with a single saree. Okay. అయితే పుల్లలు ఎరుకునేది మీరేనా? అవును. తర్వాత నేను ఐస్ ఫ్రూట్ వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. దానికోసమనే సమ్మర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఆ పుల్లలతో ఐస్ పుల్లల వ్యాపారం పెడదామని ఏరుకున్నాను. చీప్ గా పుల్లలు ఎరకడం ఏంటి? చీప్ గా అనుకుంటావు? అసలు ఐస్ క్రీమ్ బిజినెస్ ఎంత పెద్ద బిజినెస్ నీకు తెలియదు అసలు. లేకపోతే ఇన్ని వస్తాయా? పెద్ద బిజినెస్. నువ్వు కూడా కావాలంటే పార్ట్నర్షిప్ జాయిన్ అవుతావా? ఇద్దరం కలిసి పుల్లలు ఏరుకుందాం. కమాన్. చాలా పుల్లలు ఉన్నాయి తెలుసా అక్కడ. ఆ కట్టప్పగాడు ఊరికే బీడీలు వెలిగించి అక్కడ ఇక్కడ వేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. నిజంగా వాడున్నాడు చూడు, మా అబ్బాయి వాడు తల్ల నరికేశాడు వాడు కూడా ఇదే పని. ఇసుకేమనేయడం, అక్కడ ఒక పుల్లేయడం, ఇక్కడ ఒక పుల్లేయడం. నువ్వు కూడా వచ్చావనుకో, ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం. కమాన్, రావా? ఇష్టం లేదు. ఓకే, ఇప్పుడు మీకు 10 పాయింట్లు ఇస్తున్నాను, తీసుకోండి.
ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ ప్రపోజల్ చేయాలి వెరైటీగా అని చెప్పి నిటారుగా ఉండేటువంటి ఒక కొండెక్కాడంట. కొండెక్కిన తర్వాత చాలా భయం వేసిందంట, దిగితే పోతానేమో అనిపించిందంట. ఇంతకీ అతను ప్రపోజ్ చేశాడా లేదా, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఇవాళ ఎపిసోడ్ లో తప్పకుండా చూడండి. మన మొట్టమొదటి రౌండ్ రెడీ రెడీ 1 2 3 రెడీ రెడీ 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. ఏది కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు వెతుక్కోవాలన్నమాట ఎక్కడున్నాయో స్టూల్స్ అని. నేను చెప్పను అనమాట, ఓకేనా? రెడీ 1 2 3 గో. కమాన్, నా దగ్గరికి రండి రండి రండి, ఇలా వచ్చేయండి ఇలా వచ్చేయండి ఇలా వచ్చేయండి ఇలా వచ్చేయండి. కమాన్ 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 కమాన్. ఇప్పుడు అందరూ అటువైపు తిరగండి, ఒక్కొక్కళ్ళు ఒక భంగిమ పెట్టండి, డాన్స్ లో భంగిమ. ఒక పోజ్ ఇవ్వండి, ఒక పోజ్ ఇవ్వు. అది ఇంకా నువ్వు ఇవ్వు ఆ పోజు. ఇవ్వండి పోజ్ ఇదేనా, అంతే అలా పెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి, వెళ్ళి కూర్చోండి, దొరికితే కూర్చోండి. అందరం అక్కడ యాస్మిన్ అండ్ రిషిత లెఫ్ట్. యాస్మిన్ ఇప్పుడు నీ రైట్, రిషిత కూడా అక్కడే అక్కడే రైట్ సైడ్ లో ఉంది. రైట్ రైట్ రైట్. యాస్మిన్ యాస్మిన్. అయ్యో 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 యాస్మిన్. హలో, ఏమిటి దౌర్జన్యం? కూర్చుంది వదిలేయి ప్లీజ్. ఇదిగో ఫోరెడ్ మీద పెట్టుకొని ఇట్రా నా వైపు. ఇది మోసం, నువ్వు నాకు హెల్ప్ చేయలేదు. ఏంటి టూ మచ్? చేయలేదు కబ్జా అంటారు, విన్నారా మీరు? ఆక్రమణ్. పాపం చక్కగా కూర్చొని ఉంటే పిల్ల కనిపించడానికి పిట్ట పిల్లలాగా ఉంది గాని వెళ్ళిపోయి దౌర్జన్యంగా పిల్లని లేపేసింది. అసలు లాగు, నీకు ఎంత బలం ఉందో చూద్దాం. లాగు. చాలా బలం, మనం అనుకున్నట్టు కాదు. కనిపించడానికి సన్నగా మెరుపు తీగలాగా ఉంది కానీ ఏం తింటుందో అడుగుదు. ఎక్స్క్యూజ్ మీ, మీరేం తింటారు? అన్నం. అన్నంలోకి ఏం కలుపుకుంటారని? జీరా రైస్. జీరా రైసా? అమ్మో, ఈ జీరా రైస్ లో ఎంత బలం ఉంటుంది తెలియలేదే. జీలకర్ర గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి బాగుంటాయి అనుకున్నాను కానీ బలానికి కూడా పనికొస్తుంది అనమాట. ఓకే, నీకు 10 పాయింట్స్. రెడీ 1 2 3 గో. ఇంకొకటి ఉంది, ఇక్కడిక్కడే ఉంది, ఇక్కడిక్కడే ఉంది. రిషిత అవుట్ అయిపోయావు. రిషిత దా. ఓకే, సో రిషితకి 15 పాయింట్స్. నీకు ఒక నీతి కథ చెప్తాను విను, ఓకే? ఒక చేపలు పట్టేవాడు మహారాజు దగ్గరికి ఒకసారి ఒక చేపను తీసుకెళ్లి, మహారాజా మహారాజా, ఇది చాలా వింత చేప, ఇది నేను మీకోసమే ప్రత్యేకించి తీసుకొని వచ్చాను. అసలు ఎవరి దగ్గర ఇలాంటి చేప ఉండదు, ఉండకూడదు, మా మహారాజు దగ్గర మాత్రమే ఉండాలి, మీరు దీన్ని స్వీకరించాలి మహారాజా, మీరు గొప్ప మహారాజా మహారాజా అని చెప్పి బాగా డప్పు కొట్టాడు. మహారాజు గారు బాగా సంతోషించి, ఆహా, ఇలాంటి చేపని నా కోసం తెచ్చినటువంటి నీకు మహామంత్రి 5,000 వరహాలు ఇమ్ము అన్నారు. వెంటనే 5,000 వరహాలు తీసుకొచ్చి ఆ చేపలు పట్టేవాడికి మహామంత్రి ఇచ్చేశారు. ఇది చూసిన మహారాణి గారికి బాగా మండిపోయింది. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ అంతా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. మహారాజు గారి పక్కకు పిలిచి, ఒకసారి ఇలా రండి, ఏంటి మీరు అసలు వాడికి 5,000 వరహాలు, అబ్బా ఒక చేపకి ఎవరైనా 5,000 వరహాలు ఇచ్చేస్తారండి, మీకు బుద్ధుండి చేశారా ఈ పని, ఇదంతా కుదరదు, ఆ 5,000 వరహాలు వాడి నుంచి వెనక్కి తీసుకోండి అన్నారు. ఏమిటి మహారాణి నువ్వు మాట్లాడేది, వాడికి నేను ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోవడమా, ఇది వాడి వంశంలోనే లేదు, అదంతా కుదరదు, ఏదో ఒకటి చెప్పి వాడి దగ్గర నుంచి 5,000 వరహాలు మీరు వెనక్కి తీసుకోవాల్సిందే అని చెప్పింది మహారాణి. ఏం చెప్పి తీసుకోను, నువ్వే ఆ ఐడియా ఏదో తగలెట్టు అన్నాడు మహారాజా. ఒక పని చేయండి, వాడిని పిలిచి ఇదేం చేప అని అడగండి, వాడు ఆడచేప అన్నాడంటే మనకి మగ చేప కావాలని చెప్దాము.
కాదు కాదు వాడిది మగ చేప అన్నాడు అనుకోండి, మనకు ఆడచేప కావాలి అని చెప్దాం వాడికి. అలా వాడి దగ్గర నుంచి మనం 5,000 వరహాలు రాబట్టేసుకుందాం, వాడిని పిలవండి అని చెప్పారు. సరే వాడు వచ్చాడు. ఏంటి మహారాజా మళ్ళీ పిలిచారు అని అడిగారు. ఏం లేదు, ఇప్పుడు ఇది ఆడచేప మగ చేప అని అడిగారు మహారాజు. ఇది ఆడచేప కాదు మగ చేప కాదు మహారాజా, ఇది వెరైటీ చేప అన్నాడు. అందుకనే నేను మీకోసం తెచ్చాను మహారాజా అన్నాడు. అంతే, బిత్తరపోయినటువంటి మహారాజు, మహామంత్రి వీడికి ఇంకొక 5,000 వరహాలు ఇవ్వు అన్నాడు. మహారాణికి మళ్ళీ మంట మండింది. మనవాడు 5,000 వరహాలు తీసుకుంటున్న టైంలో ఒక వరహం కింద పడిపోయింది. దాన్ని టే 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 అని ఏడుతూ ఉన్నాడు. మహారాణి మళ్ళీ మహారాజు అని పిలిచి, మీరు ఒకసారి రండి, మీరు అసలు చూసారా 10,000 వరహాలు ఇచ్చారా మీరు వాడికి, అయినా కక్కుర్తిగా వాడు చూడండి ఆ ఒక్క వరహం కోసం ఎలా ఏరుకుంటున్నాడు. చెప్పండి వాడికి, నీ కక్కుర్తి చూసి మేము నీ 10,000 వరహాలు వెనక్కి తీసేసుకుంటున్నాం అని. మళ్ళీ మహారాజు, అంతేనా అడగమంటావా, తప్పదా అన్నారు. అడగమన్నారుగా, అడగండి అని మహారాణి. ఇదిగో బాబు, మేము నీకు 10,000 వరహాలు ఇచ్చాం కదా, అయినా కక్కుర్తిగా ఏమిటి కింద పడిపోయినటువంటి ఆ ఒక్క వరహం ఏరుకుంటున్నావు, ఇచ్చేసాయి మా 10,000 వరహాలు వెనక్కి అన్నారు. మహారాజా, మమ్మల్ని పోషిస్తోంది మీరు, 5,000 వరహాలు ఇచ్చారు, మళ్ళీ ఇంకో 5,000 వరహాలు కూడా ఇచ్చారు. ప్రతి వరహం మీద మీ రూపే కదా ఉంటుంది. మీ బొమ్మ కింద పడిపోయినప్పుడు ఎవరైనా దాన్ని కాలుతో తొక్కితే నా మనసు గుచ్చుకుంటుంది మహారాజా, అందుకనే నేను దాన్ని ఎలాగైనా సరే ఏరుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అనగానే వెంటనే మన మహారాజు, మహామంత్రి ఇంకొక 5,000 వరహాలు ఇవ్వు. మన మహారాణి, ఈడు బాగుపడర్రా బావు అని చెప్పి వెళ్ళిపోయింది. దీనివల్ల మనకు అర్థమైన నీతి ఏమిటంటే, వాళ్ళకి చదువు లేదు కదా అని చెప్పి తక్కువ అంచనా వేయకూడదు. చదువు లేకపోయినా సరే తెలివితేటలు చాలా బాగుంటాయి. సో మనిషికి బతకడానికి కావాల్సింది ఏమిటి, చేప. ఒక చేపతో 10,000 వరహాలు సంపాదించాడు కదా, అంతే. దీనివల్ల ఇంకొక నీతి కూడా ఉంది. ఆడవాళ్ళు అన్నిట్లో వేలు పెట్టారు. 5,000తో పోయేది 15,000తో పోయింది. అది ఫైనల్ నీతి ఇదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రెడీ, 1 2 3 గో. చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి మీరిద్దరు. తిరగండి తిరగండి, కమాన్. నేను చెప్పేంత వరకు తిరుగుతూ ఉండండి. ఇంకా ఫాస్ట్ గా కమాన్ కమాన్. వెరీ గుడ్. ఎంత అందంగా ఉన్నాయో మీ లెహంగాలు. ఇంకా బాగా తిరగండి 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 తిరగండి. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. అసలే కళ్ళకు గంతలు, దానికి తోడు కళ్ళు తిరగడం. ఇవేంటి సడన్ గా బాహుబలిలో అనుష్కలో వెళ్తుంది. మౌనిక సైడ్ గా రా. ఇటు టర్న్ రైట్ రైట్. మౌనిక అలా కాదు, ఇలా. లిఖిత ఇంకా మౌనిక సైడ్ గా రా. అయ్యో ఆగు, అక్కడే ఆగు. నువ్వు దిల్సుఖ్ నగర్ లో ఉన్నావు, ఆ అమ్మాయి ఏమో రామంతపూర్ లో ఉంది. రా, నీకు 20 పాయింట్స్. కమాన్. లిఖిత 25 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి చిత్రం పుత్రుడు అని వచ్చింది కదా, పక్కన పిక్చర్స్ వచ్చాయి. ఫ్రీజ్ అయిన తర్వాత ఈ పుత్రుడితో వచ్చే సినిమాలు ఏమిటో చూడండి. వెంకటేష్ సినిమా అన్నమాట. లిఖిత దేవి పుత్రుడు చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. దేవి పుత్రుడు. ఓకే, సో నువ్వు ఎవరి పుత్రికవి? మా డాడీ.
అదే మాకు పేరు చెప్పు. ప్రసాద్. ప్రసాద్. మీ అమ్మగారి పేరు? శైలజ. ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? టీచర్. టీచర్. ఓకే. అమ్మా? హౌస్ వైఫ్. నెక్స్ట్ పుత్రుడు. పుత్రుడు పక్కన పిక్చర్స్. ఇది ఏం పుత్రుడు? అక్క. పాండవుల మదర్ పేరు ఏమిటి? అది కలిపి చెప్తే అదే. మహాభారతం తెలుసా మీకు? మహాభారతంలో మెయిన్ హీరోలు విలన్లు ఎవరో తెలుసా మీకు? పాండవులు ఉన్నారా హీరోలు? కౌరవులు ఉన్నారా విలన్లు? తెలుసా మీకు? మరి కౌరవుల తల్లేమో గాంధారి కదా, మరి పాండవుల తల్లి ఎవరు చెప్పవా ప్లీజ్? అది కూడా చెప్పేస్తే సినిమా టైటిల్ వచ్చేస్తుంది. 2 ఆప్షన్స్ ఇస్తా. ఆ 2 ఆప్షన్స్ లో ఒకటి తల్లి పేరు. ఓకే? ఏ కుంతి, బి సుభద్ర. ఈ 2 పేర్లో ఏదో ఒక పేరు పుత్రుడికి కలిపితే అదే సినిమా టైటిల్. లిఖిత. సుభద్ర పుత్రుడు. వావ్, చూద్దాం. అరే అక్కడ చూడు. ఎవరికైనా ఆన్సర్ తెలుసా? తెలీదా? అవ్వా, ఏం ఆలోచిస్తున్నారే మీరు? నేను 2 ఆప్షన్స్ ఇస్తే ఒకటి రాంగ్ అయినప్పుడు ఇంకో పేరు కరెక్ట్ కదా? పుత్రుడు. అదే బుర్రలు అల్మారాలో పెట్టొచ్చారా మీరు? ఓకే, నీకు -6. కుంతిపుత్రుడు సినిమాలో మోహన్ బాబు గారు హీరో. సుభద్రాపుత్రుడు అని ఇప్పటి వరకు తీయలేదు. మహాభారతంలో సుభద్రపుత్రుడు ఎవరు? అభిమన్యుడు. నెక్స్ట్ పుత్రుడు. పుత్రుడు పక్కన పిక్చర్స్. ఎవరి బ్లూ పుత్రుడు చెప్పండి. మీకు డాన్స్ రూపంలో నేను ఒక క్లూ ఇస్తున్నాను. చెప్పు మౌనిక. శివపుత్రుడు. చూద్దాం. యా, 6. శివపుత్రుడు. చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం కురిసి పాడెనే కరుకైన గుండెలో చిరు చల్లు కురిసిని తన వారి పిలుపులో సెలువెల్లు వాయని ఊహలు ఊయలుపెని. శివపుత్రుడు సినిమాలో ఎంత బాగా చేశాడు తెలుసా? నాలా చేయలే, భలే చేశాడు. నెక్స్ట్ పుత్రుడు. పుత్రుడు పక్కన పిక్చర్స్. హనుమంతుడి తల్లి పేరు? యాస్మిన్. అంజనీ పుత్రుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఆ పాయింట్ లో. నెక్స్ట్ పుత్రుడు. పుత్రుడు పక్కన పిక్చర్స్.
క్లూస్ నేను మీకు ఒక పాట క్లూ ఇస్తాను. ఓకే, లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా నీకే, అదే క్లూ. యాస్మిన్ లక్ష్మీపుత్రుడు. చూద్దాం. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తాళమేస్తే కోనసీమే నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యర్రా చూస్తే కందిరిగా నడక చూస్తే అప్సరడక నిన్ను చూడలేలే బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. నేనున్నాను సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ సౌందర్య, బి శ్రేయ. సౌందర్య కాదు, శ్రేయ. ఆర్తి అగర్వాల్ కూడా ఉంది. సో దీనికి నీకు పాయింట్లు రాలేదు. సెకండ్ క్వశ్చన్. గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేద్దామని నిటారుగా ఉండే గుట్టని ఎక్కి అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకున్న సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్. ఏ అమెరికా, బి చైనా. అమెరికా. కరెక్ట్. 3 పాయింట్లు వచ్చే తీసుకో. మౌనికా 2, యాస్మిన్ 1. కాలిఫోర్నియాకి చెందినటువంటి మైకిల్ బ్యాంక్స్ అనే కుర్రాడు 600 అడుగుల ఎత్తైన మోరో రాక్ ఏకశిలని ఎక్కి గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. అమ్మడు లైవ్ వీడియో స్ట్రీమింగ్ ద్వారా చూస్తూ ఉండగా వీరావేశంతో గబా గబా ఎక్కేశాడు. ఎక్కనైతే ఎక్కాడు గాని దిగేటప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో చిక్కుకున్నాడు. కిందకి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఎటువైపు వెళ్లాలో ఎటు దిగాలో తెలియటం లేదు. దాంతో ఏమీ చేయలేక గుట్టపైనే పడుకుండిపోయాడు. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మైకిల్ ని సురక్షితంగా కిందకి దించాడు. కష్టమైతే అయింది గాని మైకిల్ కి శుభవార్త ఏమిటంటే అతని పెళ్లి ప్రపోజల్ కి అమ్మడు ఒప్పుకుంది. అది. సో ఏంటంటే ఈసారి అబ్బాయిలు మీరు ప్రపోజ్ అది చేసేటప్పుడు ఫస్ట్ ఒక ట్రయల్ వేసుకోండి. మీరు పైకి ఎక్కిన తర్వాత దిగగలరా లేదా చూసుకోండి. లేకపోతే ఇలాంటి అనవసరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దా 100% లవ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. తీసుకోర్. లిఖిత 3, మౌనికా 2, యాస్మిన్ 1. వాడి పడేసిన పాత సీడీలతో అతిపెద్ద గోడని కట్టారు. అది ఏ దేశంలో? ఆప్షన్స్. ఏ దక్షిణ కొరియా, బి అమెరికా. దక్షిణ కొరియా. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. లిఖిత 2, మౌనికా 1. దక్షిణ కొరియాలోని చెంగ్జూ నగరంలో వాడి పడేసిన పాత సీడీలతో పెద్ద కోట గోడల్లాగా కట్టారు. ఇది దాదాపు 3 అంతస్తుల ఎత్తు ఉంటుంది. అంత పెద్ద గోడని కేవలం సీడీలతోనే కట్టారు. ఇప్పటి వరకు సీడీలతో కట్టిన గోడ ఇదొక్కటే. దీంట్లో 4,89,440 పాత సీడీలని వాడారు. ఇది గిన్నెస్ బుక్ లో రికార్డ్ సంపాదించింది. కానీ ఆ గోడ ఎవరు ఎక్కలేరు, దిగలేరు. అది. నేను క్వశ్చన్ అడిగే ముందు ఒకటి చెప్తా. కొడుకు తల్లిని అడిగారంట, అమ్మ ఆకలేస్తుంది తినడానికి ఏమైనా పెట్టు అని. జీడిపప్పు ఉప్మా చేశానురా తిను అనిందంట తల్లి. ఛీ, జీడిపప్పు ఉప్మానా, నేను తినను, వేరే ఏమైనా పెట్టు అని అడిగాడు. ఓకే, వుడ్ యూ లైక్ టు హ్యావ్ రోస్టెడ్ సెమోలినా porridge with boiled vegetables and a topping of roasted cashew nuts, pickle by your side? తింటాను అన్నట్ట. అదే రా నీ ముందరుంది జీడిపప్పు ఉప్మా, తిను, పచ్చడి వేసి పెట్టాను నాకు అనిందంట. So, you know, the way you present it is very important. The roasted semolina porridge with the boiled vegetables and a little bit of roasted cashew nuts and pickle by your choice, sir. అంటే జీడిపప్పు ఉప్మాకు మా రో పేరెంట్ అంతే. ఓకే, ద్రోణ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ రవితేజ, బి నితిన్. నితిన్. యా, తీసుకో. 3. రిషిత 2,
లిఖిత 1. ప్రపంచంలో భూకంపాలు రాని దేశం ఏది? అలా కూడా ఒక దేశం ఉంది, భూకంపాలు రావు అక్కడ. ఆప్షన్స్. ఏ ఆస్ట్రేలియా, బి చైనా. ఆస్ట్రేలియా. ఎస్, ఆస్ట్రేలియా. 3 పాయింట్స్ తీసుకో. రిషిత 1. యాస్మిన్ 1. లిఖిత 1. పైసా సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ రవితేజ, బి నాని. రవితేజ. కాదు, నాని. స్లిమ్ గా సన్నగా ఉండేవారు ఎక్కువ కాలం బతుకుతారని ఈ గురించే క్వశ్చన్ రాయించుకున్నట్టున్నావు. ఇటీవల ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధించి తేల్చి చెప్పారు? ఆప్షన్స్. ఏ అమెరికా, బి జపాన్. అమెరికా. కరెక్ట్ ఆన్సర్. మోనికా 3 పాయింట్స్. చిన్నప్పటి నుండి స్లిమ్ గా సన్నగా ఉండేవారు ఎక్కువ కాలం బతుకుతారని. ఏయ్, నీకు అసలు డోకానే లేదు అసలు. స్ట్రాంగ్. సేమ్ పించ్ సుమా. నువ్వు నేను ఈక్వల్. బాల్యం నుంచి నడి వయసు వచ్చే వరకు భారీ ఆకారంతో ఉండేవారికి మరణం త్వరగా వస్తుందని. అయ్యో, అలా ఫీల్ అవ్వద్దు, ఏం అలా ఉండదు. ఓకే. అమెరికాలోని హార్వర్డ్ టఫ్స్ యూనివర్సిటీలోని సైంటిస్టులు చెప్పారు. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉంటూ రోజు ఎక్సర్సైజ్లు చేయాలని, జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని వారు సూచించారు. అది నాటకం. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. చూసారా, ఈ షార్ట్ గ్యాప్ లో పిల్లలు చకచక బట్టలు మార్చుకొని డాన్స్ కి రెడీ అయిపోయి వచ్చేసారు. ఓ సస్, భలే ఉన్నారు, కలర్ఫుల్ గా ఉన్నారు. డాన్స్ చేస్తారా లేకపోతే రౌండ్ మొదలెడదామా? ముందు డాన్స్ చేసేద్దాం. దత్తయ్యం లంబాడులం కాదు మేము, ఏ బాపు బంజారులం. దాయం దత్తయ్యం తాయం దత్తయ్యం లంబాడి వాడియా కూనియం, ఏ బాపు బంజారచ్చా. సూర్యునికే కందులం మేము ఎన్నేలకే వన్నెలం, సూర్యునికే కన్నులం మేము ఎన్నేలకే వన్నెలం. అందాల లంగేసినాం మేము అద్దాల ముసుగేసినాం, అందాల లంగేసినాం మేము అద్దాల ముసుగేసినాం. ముక్కేర పెట్టినాం గమ్మాలు పెట్టినాం, అందాల లంబాడి వేసాలు కట్టినాం. ముక్కేర పెట్టినాం గమ్మాలు పెట్టినాం, అందాల లంబాడి వేసాలు కట్టినాం. గాజుల వయ్యారులం మేము గజ్జల సింగారులం, గాజుల వయ్యారులం మేము గజ్జల సింగారులం. తెయ్యం దత్తయ్యం తెయ్యం దత్తయ్యం లంబాడులం కాదు మేము, ఏ బాపు బంజారులం. దాయం దత్తయ్యం తాయం దత్తయ్యం లంబాడి వాడియా కూనియం, ఏ బాపు బంజారచ్చా. చాలా బాగా చేశారు, వెరీ గుడ్. వెరీ గుడ్, చాలా బాగా చేశారు డాన్స్, సూపర్, నైస్ నైస్. మంచి ఎనర్జీతో ఈ రౌండ్ ని స్టార్ట్ చేశారు కాబట్టి
ఇదే ఎనర్జీతో బజర్ లోకి ఆన్సర్లు కరెక్ట్ గా చెప్పేసేయండి. ఓకే, మరి చెప్పే ముందు ఎవరు నేర్పించారు మీకు? మీ గురువు ఎవరు? సురేష్ మాస్టర్. ఓకే, సురేష్ మాస్టర్ గారు సూపర్ అండి, వాళ్ళే ట్రైన్అప్ చేశారు, మంచి ఎనర్జీతో చేశారు పిల్లలందరూ. ఇప్పుడు ఫస్ట్ చిత్రం చూడండి. ఏ కళ్ళజోడా, అజ్జో చుచ్చుగా, అరే ఇక్కడ కూడా, అందుకే క్యారెట్లు బాగా తినండి. నిషిత, మంచు లక్ష్మి. చూద్దాం. ఏయ్, మంచు లక్ష్మి గారు కూడా మీలాగే గెటప్ లో వచ్చారు, తీసుకో 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నిఖిత, శృతి హాసన్. చూద్దాం. అయ్యో, శృతి హాసన్ కాదు, సిమ్రన్. తను కూడా మీలాగే గెటప్ లో వచ్చింది, -6. నెక్స్ట్ చిత్రం. యాస్మిన్ హసిన్. యాస్మిన్ హసిన్. అయ్యో, హసిన్ కాదు, తాప్సీ. తను కూడా చూసారు ఎంత మంచిగా రెడీ అయ్యింది. -6. మీరు గుర్తుపట్టట్లా? అయ్యో, పాయింట్లు పోతున్నాయి. అట్టా పుట్టా సర్దుకొని పోవాల్సిందే. ఇంకా మీకోసమే వాళ్ళు అలా రెడీ అయ్యి వచ్చారు. నన్ను అడిగారు, నాకు ఒక 1 అవర్ ఇవ్వండి, నేను రెడీ చేసి వస్తాను. నేను టైం ఇచ్చాను, వెళ్ళారు, వచ్చారు మీలాగే. నెక్స్ట్ చిత్రం. యాస్మిన్. బాలకృష్ణ. చూద్దాం. ఎస్, బాలకృష్ణ గారు వచ్చారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం. రిషిత. చార్మి. చార్మి గెటప్ లో వచ్చిందా లేదా చూద్దాం. Yes, it is Charmi and getup 6. తీసుకో. 5 చిత్రాలు అయిపోయాయి కదా. ఇంకో చిత్రం చూసే ముందు మీది ఇంకో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఓపిక ఉందా? మాకైతే చూడడానికి బోలెడంత ఓపిక ఉంది. రెడీయా మీరు? రండి. కొండల్లో కోనల్లో
కలువా వచ్చేటి చిన్నారి బంగారి గడసరి మామ చక్కని సుక్కని కలువా వచ్చేటి చిన్నారి బంగారి గడసరి మామ ఏడు పిల్లను అడవి మల్లెను అరడే ఏడు పిల్లను అడవి మల్లెను కొండల్లో కోనల్లో కొండల్లో కోనల్లో గోదారమ్మ సందిట్లో గోదారమ్మ సందిట్లో కోయిల సల్లాని ఎన్నెత్తు ఎన్నెలో ఎన్నెలా కుహు 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 కోయిలో కోయిల సల్లాని ఎన్నెత్తు ఎన్నెలో ఎన్నెలా కుహు 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 కోయిలో కోయిల సల్లాని ఎన్నెత్తు ఎన్నెలో ఎన్నెలా కుహు 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 కోయిలో కోయిల సల్లాని ఎన్నెత్తు ఎన్నెలో ఎన్నెలా. భలే చేశారు డాన్స్. థ్యాంక్ యూ. ఆఖరి చిత్రం చూడండి. నిఖిత, వెంకటేష్. చూద్దాం. ఓ వెంకటేష్ కాదు, మంచు మనోజ్. -6. ఫస్ట్ మంచు లక్ష్మితో స్టార్ట్ చేసాం ఈ రౌండ్. మంచు మనోజ్ ఎండ్ చేస్తున్నాం. అంతే, సింపుల్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఇవాళ మొబైల్ గేమ్. అంటే మీరు ట్రావెల్ చేస్తూ చేస్తూ ఆడాల్సిన గేమ్. ఒక బంతి తీసుకోండి, ఇందులో పెట్టండి, ఈ కర్ర చేతిలో పట్టండి. ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని అక్కడికి తీసుకెళ్ళాలి. అంటే ఈ గీత దాటించి ఈ బంతి పడిపోకుండా యువతల గీత దగ్గరికి తీసుకురండి. అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అయినందుకు 6 పాయింట్లు వచ్చేసాయి మీకు. ఇప్పుడు ఈ బంతిని మీరు అందులోకి వేస్తే ఇంకో 6 వస్తాయి. పడిందా? ఇప్పుడు మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకొని రావాలి. ఎత్తేసి తీసుకొని రావద్దు, ఇలాగే దొర్లించుకొని తీసుకొని రండి. ఓకే, మళ్ళీ ఇంకో బంతి, మళ్ళీ ట్రావెల్. ఓకే, ఈ లైన్ నుంచి ఆ లైన్ దాటేస్తే 6 వస్తాయి, అందులో పడితే 6 వస్తాయి. రెడీ? 1 2 3 గో. రెండు బంతులు పడ్డాయి కదా అందులో. సో అవి 2 నువ్వు తోసినట్టే, అంటే 4 6. లాస్ట్ లో ఏమో ఒకటి తోసావు కానీ పడేయలేదు, సో 5 6. ఫస్ట్ ఏమో నువ్వు ఒకటి తోసావు కానీ అందులోకి బంతి పడలేదు కాబట్టి దానికి ఏ రకంగానూ పాయింట్లు రావట్లేదు, అంటే 30 పాయింట్స్. డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో. ఓకే, 2 6లు వచ్చాయి. నాలుగు 6లు వచ్చాయి. ఆరు 6లు వచ్చాయి.
8 ఆరులు వచ్చాయి. ఎనిమిది ఆరులు వచ్చాయి నీకు. 48 పాయింట్లు. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. ఏ ఆరు రాలేదు. అందులో పడితేనే వస్తాయి పాయింట్లు. అయ్యో మళ్ళీ పడలేదు. కొంచెం ముందుకు జరపాల్సింది. అయ్యో ఎక్కువ జరిపేశావు. పెట్టుకుంటూ వెళ్ళకు. అమ్మయ్యా 2 ఆరులు వచ్చాయి. 2 ఆరులు 12. సాస్ పాన్ సెట్. మౌనిక నీ టార్గెట్ 47. 47 అంటే నువ్వు 4 బంతులు అందులో పడాలి కరెక్ట్ గా. ఓకే, అలా అయితే నువ్వు విన్ అయిపోయినట్టే. లేకపోతే విన్ అయ్యేది యాస్మిన్. దా రెడీ 1 2 3 గో. ఎస్ ఓకే. రెండు బంతులు అంటే 4 ఆరులు అన్నమాట. 24 పాయింట్లు తీసుకో. టోస్టర్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ యాస్మిన్. సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు ఈ షీల్డ్, రైస్ కుక్కర్, మైక్రోవేవ్ ఓవెన్. అలాగే శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు మీ అందరికీ గిఫ్ట్ బ్యాగ్. త్వరలో రాబోతుంది సూపర్ స్టార్ మహిళ. సో డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్. నాకు మిమ్మల్ని చూడగానే నిజంగా మాటలు రావట్లేదు. చాలా అనుకున్నా గానీ